నెక్స్ట్ బడ్జెట్ ప్రసంగంలో మనం చూసాం. మరికొద్ది రోజుల్లో ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలో మొత్తం సహజంగా ప్రతిపక్షాలు కావచ్చు, ఆర్థిక రంగ నిపుణులు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ లెక్కలకు సంబంధించి, బడ్జెట్ లెక్కలకు సంబంధించి కావచ్చు, ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడినప్పుడు ఎదురుదారి చేస్తూ ఉంటారు. కనీసం కాగ్ ఇచ్చినటువంటి నివేదికలో పొందుపరిచినటువంటి అంశాలకు లేదా వీళ్ళు ఇవాళ అసెంబ్లీలో పెట్టినటువంటి లెక్కలకు కూడా ఇంత వ్యత్యాసాన్ని ఎలా చూపించగలరు? దీన్ని ఎలా సమర్థించుకోగలరు అసలు కుటుంబరావు గారు? ఇప్పుడు ఇంకా కొన్ని విషయాలు చెప్తానండి. సమర్థించుకునే పరిస్థితి ఎట్లానే లేదు, అబద్ధాలు చెప్పేస్తాం, మీరు ఇంటే వినండి లేకపోతే లేదన్న కాన్ఫిడెన్స్ తోటి చెప్పారు. ఆ కాన్ఫిడెన్స్ ని జస్టిఫై చేసుకోవటం అనమాట. చాలా మంది కొటేషన్స్, అబ్రహాం లింకన్ గారి కొటేషన్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఫ్రాంక్లిన్ రోజవెల్ట్ దగ్గర నుంచి, చాణక్యుడు మంత్రం గురించి దగ్గర నుంచి అన్ని కూడా జస్టిఫికేషన్ అనమాట, అన్ని చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఇక్కడ ర్యాంకులు అయ్యొచ్చింది అనేది చెప్పటం కూడా, ఈ జిఎస్డిపి నంబర్లు కానీ ఇవన్నీ చెప్పేటప్పుడు కూడా ఎన్ని అవాస్తవాలు చెప్పారంటే నిజంగా ఇది అసలు అబ్బురపడాలండి ఎవరైనా సరే. ఎందుకంటే ఇప్పుడు జిఎస్డిపిలో 14వ ర్యాంకులో ఉన్నాము మనం 2018-19లో. ఆ ర్యాంక్ నుంచి 4వ ర్యాంకుకి వచ్చేసాం ఇప్పుడు అని చెప్పారు. ఒక గ్రోత్ రేట్ 16.2% వచ్చింది అని చెప్పేసారు. జిఎస్డిపి ర్యాంకింగ్ ఇచ్చేటప్పుడు 2 విధాలు చూస్తాం శ్రీహరి గారు. ఒకటి ఏంటంటే 2011-12 బేసిస్, ఎందుకంటే ద్రవ్యోల్బణం అన్నిటికీ కూడా అనమాట బేరీ చేసుకోవాలి కాబట్టి. రెండోది కరెంట్ ప్రైజెస్. కరెంట్ ప్రైజెస్ లో వాళ్ళ కన్వీనియంట్ గా 4th పొజిషన్ ఉంది కాబట్టి, వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం ఉన్న రాష్ట్రం కాబట్టి 4వ పొజిషన్ లో ఉన్నాం అని చెప్పారు. 2011-12 బేస్ కింద తీసుకుంటే కనుక మన జిఎస్డిపి గ్రోత్ రేట్ పొజిషన్ ఎక్కడో తెలుసా అండి? చెప్తే షాక్ అవుతారు మీరు. బాటం నుంచి 3వది 16వ పొజిషన్, 16th పొజిషన్. అండ్ అదే విధంగా తలసరి ఆదాయం ఇంత పెరిగింది అంత పెరిగిందని అంటారు. ఇదే తలసరి జీడిపి ఎంత పెరిగింది? తలసరి జీడిపి అనేది వాళ్ళ మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే పాపులేషన్ ఉత్తరప్రదేశ్ లాంటి స్టేట్ ఉంది, 23 కోట్లు 24 కోట్లు పాపులేషన్ ఉంది. వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్. ఎందుకంటే తలసరి జీడిపి క్యాలిక్యులేషన్ లో గ్రోత్ రేట్ చూస్తాం. ఆంధ్రప్రదేశ్ లో తలసరి జీడిపి గ్రోత్ రేట్ అన్నమాట లిటరల్లీ శూన్యం అవ్వటంతో మన ర్యాంక్ ఎక్కడ ఉందంటే 17వ పొజిషన్ లో ఉంది. 17వ పొజిషన్ లో మీరు అనొచ్చు 17th పొజిషన్ లో తలసరి జీడిపిలో ఉన్నాము మనం అంటే ఏంటి అని చెప్పి. ఎందుకంటే 2,19,518 రూపాయలే తలసరి జీడిపి ఆంధ్రప్రదేశ్ ది. అండ్ 17వ పొజిషన్ లో ఉన్నాం. సరే ఎందుకున్నాం తలసరి జీడిపి ఇంతంటే ఈయన గొప్పలు చెప్తారు. ఏంటి? అమ్మఒడి దగ్గర నుంచి, జగనన్న విద్యా దీవెన దగ్గర నుంచి ఇక్కడ నా ఎన్రోల్మెంట్ రేషియోలు పెరిగినాయి, డ్రాప్ అవుట్ రేట్లు తగ్గినాయి, ఇవన్నీ అని చెప్పేసాను. అవి కూడా ఎన్ని కాకి లెక్కలు చెప్పారంటే కనుక లిటరసీ రేటు మనది ఎంతో. నేను ఎక్కడితో చెప్పట్లేదు, నేను చెప్పే ఎవ్రీ సింగిల్ స్టాటిస్టిక్ శ్రీహరి గారు, ఐదర్ ఆర్బీఐ రిపోర్ట్ కానీ, సిఏజీ రిపోర్ట్ కానీ, ఎన్ఎస్ఎస్ఓ రిపోర్ట్ కానీ, 3 ప్రభుత్వ రంగ సంస్థలే. వాటి నుంచే చెప్తున్నా కానీ వేరే నా సొంతంగా నేనేమి కల్పితం చేసి చెప్పట్లేదు. ఆర్థిక మంత్రి గారు కానీ, రేపు ఆయన అడ్వైజర్ కృష్ణ గారు కానీ వీటన్నిటిని కూడా కావాల్సి వస్తే కౌంటర్ చేయొచ్చు. ఇప్పుడు ఇంత డ్రాప్ అవుట్ రేట్ తగ్గింది, ఇంత ఎన్రోల్మెంట్ రేషియో పెరిగింది, ఇవన్నీ చెప్పిన వాళ్ళకి లిటరసీ రేట్ లో మనం ఎక్కడ ఉన్నామో తెలుసా అండి? లిటరసీ రేట్ లో 66.4. లాస్ట్ బట్ 1 స్టేట్ దేశంలోనే ఆఖరి పొజిషన్ కాకుండా ఒక్క పొజిషన్ పైన ఉన్నాం అంతే. లాస్ట్ బట్ 1 స్టేట్. మన కింద ఉన్నది ఇంకేంటి? అరుణాచల్ ప్రదేశ్ అంతే. దేశ యావరేజ్ అరుణాచల్ ప్రదేశ్ దేశ యావరేజ్ 77.7 అయితే మనం 66.4 ఉన్నాం. అండ్ అర్బన్ లిటరసీ ఈయన చెప్తారు కదా, నాడు నేడు నేను స్కూల్ పెట్టాను, అది చేశాను, ఇది చేశాము, కొత్తగా ట్యాబ్లు ఇచ్చాను, బైజూస్ని పెట్టేశాను, అది దివాలా ఎత్తేస్తున్న కంపెనీతో అనమాట కాంట్రాక్ట్ చేసుకుని 2-3 వేల కోట్లు ఏ విధంగా కొట్టేశారో మనందరికీ తెలుసు. ఆ ట్యాబుల్లో ఎంత డబ్బులు తిన్నారో కూడా అందరికీ తెలుసు. అయితే అవన్నీ పెట్టి మేము టీవీలు పెట్టాము, అవి ఫ్లెక్సిబుల్ ఇవన్నీ చెప్పి అన్ని కథలన్నీ చెప్పారు. మరి ఇవన్నీ చెప్తే అర్బన్ లిటరసీ రేట్ ఎక్కడ ఉండాలండి? అర్బన్ లిటరసీ రేట్లో ఎక్కడ ఉందని తెలుసా అండి?
79.6 లోయెస్ట్ ఇన్ ద కంట్రీ. లోయెస్ట్. అరుణాచల్ ప్రదేశ్ కంటే కూడా లోయెస్ట్. రూరల్ లిటరసీ ఎక్కడ ఉందని చెప్పండి, 60.4. అది కూడా కంట్రీలో లాస్ట్ పొజిషన్, లిటరలీ లాస్ట్ బట్ 1 పొజిషన్. అంటే వీళ్ళు విద్యకి నేను ఎంత ఖర్చు పెట్టాను అని చెప్పే లెక్కలన్నీ కూడా మనం చూస్తే స్టాటిస్టిక్స్, నేషనల్ స్టాటిస్టిక్స్ జస్టిఫై చేయాలి కదా. చేయకుండా వీళ్ళకి వీళ్ళు సెల్ఫ్ ర్యాంకింగ్ ఇచ్చేసుకుని నేను ఇంత చేశాను అంత చేశానని కాకి లెక్కలు చెప్పడం ఎందుకండి? గత ప్రభుత్వం తీసుకొచ్చిన కంపెనీలు కూడా అదే సార్. ఇక్కడ 41వ పేజీలో మేము సాధించిన విజయాల్లో పెట్టుబడులు గణనీయంగా 4 ఏళ్లలో తీసుకొచ్చాము. మైక్రోసాఫ్ట్, జిందాల్, రిలయన్స్, ఆదాని, లారిస్ సింథటిక్స్, టీసీఎస్, ఇన్ఫోసిస్ చాలా పేర్లు ప్రస్తావించారు. సో ఈ నిజంగా ఈ పెట్టుబడులు వచ్చాయా? అసలు ఇవన్నీ ఎక్కడ గ్రౌండ్ అయినటువంటి పరిస్థితి ఉంది? దీని ద్వారా ఎక్కడ గణనీయమైనటువంటి పెట్టుబడులు వచ్చాయి? సో ఆ పెట్టుబడులు ఆర్థిక అభివృద్ధి కావచ్చు, రాష్ట్రం గ్రోత్ గురించి ప్రస్తావించినప్పుడు వ్యవసాయం, పెట్టుబడులు, పారిశ్రామికీకరణ, ఈ 2 విషయాల్లో చెప్పినటువంటి మాటలు వాస్తవ పరిస్థితులు చూస్తే ఎలా ఉంది? ఇప్పుడు క్లెవర్ గా మీరు చూడండి సార్, పెట్టుబడులు ఆ కంపెనీ వచ్చింది, ఈ కంపెనీ వచ్చింది, ఇవన్నీ చెప్పారు. అమౌంట్ ఎక్కడన్నా మెన్షన్ చేశారు? ఎక్కడ లేదు. ఎందుకంటే ఏది రాలేదు సార్. ఈ పేర్లన్నీ కూడా కాసినో కూసినో వైజాగ్ సమ్మిట్ లో అనమాట, ఒక పార్టీ మీటింగ్ పెట్టినట్టు అనమాట. వాళ్ళ పొలిటికల్ కన్సల్టెన్సీ ఏదో కండక్ట్ చేసిన దీంతో అగ్రిమెంట్లు, ఫేక్ అగ్రిమెంట్లు ఇవన్నీ ఏవైతే చేయించారో దాంతో పెట్టిన సంతకాలు తప్పితే ఏవి లేవు. అందుకని చెప్పి అమౌంట్ ఎక్కడ పెట్టారు? ఇది వరకు తెలుగుదేశం ప్రభుత్వం చేసినప్పుడు ఇన్వెస్టర్ సమ్మిట్స్ పెడితే మీరు ఎన్ని సంతకాలు చేశారు, అసలు గ్రౌండ్ అయినవి ఎన్ని అన్ని అని చెప్పుకుంటూ వచ్చారు. అప్పుడు మేము ఓపెన్ గా డాష్ బోర్డ్ పెట్టి ఏది గ్రౌండ్ అయింది, ఏది గ్రౌండ్ అవ్వలేదు, ఏది డిలే అవుతుంది అని పారదర్శకతతో చూపించాం. వీళ్ళు కూడా చెప్పొచ్చు ఆఖరి బడ్జెట్ ఎలక్షన్ పాంఫ్లెట్ లాగా చెప్పావు, 5 సంవత్సరాలు అట్టి ఇచ్చాను, ఇది పొడి చేశాను, అది పొడి చేశానని చెప్పినాళ్ళు. అది ఇన్ని పెద్ద పేర్లు మీరు చెప్పుకున్నప్పుడు ఏది మైక్రోసాఫ్ట్, జిందాల్, రిలయన్స్, మీరు లేని పేర్లన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చారు. చెప్పు అమౌంట్ రాయొచ్చు కదా. 25,000 కోట్లు వచ్చిందా, 50,000 కోట్లు వచ్చిందా, 1,00,000 కోట్లు వచ్చిందా రాయొచ్చు కదా. రాయలేదు ఎక్కడ. అంటేనే ఊరికి ఒక కాగితం ఎగ్జిస్టింగ్ కంపెనీ కానీ ఉన్నదాన్ని పేరు వాడుకోవటం. ఇప్పుడు అక్కడ కూడా కొన్ని చెప్తాను, డిక్సన్ అని రాశారు. డిక్సన్ ని తీసుకొచ్చింది నేనేనండి 2018లో. నాకు బాగా గుర్తు, నేను క్లియర్ చేసి ఫైల్ నేను తీసుకొచ్చింది. ఇవాళ డిక్సన్ ఇస్ ద టాప్ FMEG మ్యానుఫ్యాక్చరర్ ఆఫ్ ద కంట్రీ. వాళ్ళ ఎక్స్పాన్షన్ ఏదో చేస్తే ఆ ఎక్స్పాన్షన్ నేను తీసుకొచ్చేసినట్టు రాసుకుంటాడు. ఏం చెప్తాం వాళ్ళని? అబద్ధాలని వేరే వాళ్ళు చేసిన అచీవ్మెంట్స్ ని పోస్టర్ వేసుకుని దాన్ని అన్నమాట ఇమ్మీడియట్ గా లేబుల్ వేసుకుని మనమే తెచ్చాము అన్నట్టు చెప్పుకోవటం తప్పితే ఏమన్నా ఉందా ఇందులో? ఏది లేదు ఇందులో. కాబట్టి క్లియర్లీ ఏంటంటే ఇప్పుడు కొన్ని క్యాంపస్ చెప్పారు, అది చెప్పాము. ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఆఫీసర్స్ ని రీసెంట్లీ ఆర్థిక మంత్రి గారే ఇనాగ్రేట్ చేశారు, పాలసముద్రం. అది ఎప్పుడు ఫస్ట్ అండి? ల్యాండ్ ఎవరు ఇచ్చారండి? తెలుగుదేశం ప్రభుత్వం. ఆర్థిక మంత్రి గారు మనం చెప్పని కూడా చెప్పారు కదా, అత్యంత వేగవంతంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారని చెప్పారు కదా. గ్రౌండింగ్ ఇప్పుడు అయింది. దానికి ఏదో అవర్ గవర్నమెంట్ సపోర్టెడ్ నేషనల్ అకాడమీ అని చెప్పేసి అని రాసుకుంటాడు ఆయన. ఇట్లా అసలు ఇది చూస్తే నవ్వొస్తుందండి ఇందులో. ఎందుకంటే ఇంత మొహమాటం లేకుండా ఇన్ని అబద్ధాలు చెప్తా ర్యాంకుల్లో. ఇప్పుడు మీరు ఇంకోటి గుర్తు తెచ్చుకోవాలి, గొప్పగా చెప్పాడు ఏంటి, బ్లూ క్యాపిటల్ ఆఫ్ ది నేషన్. ఫిష్ ప్రొడక్షన్ లో, చేపల ప్రొడక్షన్ లో మనం 30% ఉన్నాము, సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ లో కూడా 31% ఉన్నాము, ఇవన్నీ అని. ఇది ఈ ప్రోగ్రెస్ ఏ టైం అప్పుడు వచ్చిందండి? 2014-15 నుంచి 2018-19 మధ్యలో వచ్చి ఆ తర్వాత ఫ్లాట్ అయిపోయింది. ఫర్దర్ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి చాలా సంక్షోభంలో ఉంది కదా సార్. అసలు మనం చూసాము. మీరు ఇంకొకటి కొంచెం మెమరీ రీకాల్ చేసుకుంటే అప్పుడు మేము బడ్జెట్ ఇచ్చేటప్పుడు ఇంత గ్రోత్ వచ్చింది మెరైన్ ఎక్స్పోర్ట్స్ లోను, ఫిషరీస్ లోనంటే చేపలు అమ్ముకుని చంద్రబాబు నాయుడు గ్రోత్ రేట్ చూపిస్తున్నాడని అవహేళన చేసింది బడ్జెట్ స్పీచ్ లో ఇదే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. చేపలు అమ్ముకునంట చంద్రబాబు నాయుడు GSDP పెంచుతాడంట అని చెప్పేసి అని హేళన చేసిన వ్యక్తి.
ఫిష్ ఆంధ్ర కూడా మరి- పెట్టారులేండి సార్, తర్వాత హేళన చేసిన వాళ్ళే మళ్ళీ. చేసిన వాళ్ళు ఇవాళ మెరైన్ ఎక్స్పోర్ట్స్ లో ఆంధ్రప్రదేశ్ లీడర్షిప్ అప్పుడు మేము తీసుకొస్తే Yes. దాన్ని వీళ్ళేదో తెచ్చినట్టు ఒక రిపోర్ట్ కార్డులో పెట్టేసి చూపించుకోవటం అంటే ఇంకేం చెప్పాలి? ఆ? కాబట్టి ఇప్పుడు ఇందులో 1 by 1 మీరు సెక్షన్ వైజ్ ఎంతైనా జోక్ ఎక్కడ వచ్చిందంటే, సరే ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చేశారు, బాగానే ఉంది. సార్ మీరు ఇంగ్లీష్ తెలుగు కంబైన్డ్ డాక్యుమెంట్ కనుక మీరు చూస్తే గనక శ్రీహరి గారు సార్ 48వ పేజీలో ఫస్ట్ది సుపరిపాలిత ఆంధ్ర ఆంధ్ర. అని చెప్పేసి తెలుగులో ఏదైతే ఉందో ఇంగ్లీష్ లో ఒక్కోసారి వర్బాటింగ్ చేయకూడదండి. సార్ ఇక్కడ ఇంగ్లీష్ లో వర్బాటింగ్ చేసినప్పుడు ఏం చేశారో తెలుసా అండి? సుపారీ పాలిత ఆంధ్ర పెట్టారు. సుపారీ అంటే ఏంటంటే మాఫియా గ్యాంగులు అనమాట. ఎవరినన్నా చంపడానికో డబ్బులు కలెక్షన్కో దోపిడీ చేయటానికో సుపారీలు ఇస్తా ఉంటారు వాళ్ళ కింద ఉన్న గ్యాంగ్స్టర్లకి వాళ్ళకి. ఆ? సార్ ఆ? సరే. పాలిత గవర్నెన్స్ అంటే రాష్ట్రం అన్నమాట. సుపారీ గవర్నెన్స్ నడుస్తుందా? చెప్పకుండా చెప్పేశారు. ఒక్కోసారి అవును అనుకోకుండా అదే చెప్పకుండా వచ్చేస్తుంటాయి. వచ్చేస్తుంది ప్రింట్ లోకి అనమాట. వాళ్ళ మనసులో మాట వచ్చేస్తుంది. సార్ ఆ? అట్లా వచ్చేసింది. ఇది 48వ పేజీలో మీరు చూస్తే చూడండి, సుపారీ పాలిత ఆంధ్ర. అవును ఆ? అవును కాబట్టి వీళ్ళ గవర్నెన్స్ అన్నిటికీ కూడా Sir. అదొక్కటి. ఇప్పుడు ఇంకోటి చెప్తారు, ఆర్థిక వనరులు సమకూర్చడంలో 5th ఫైనాన్స్ కమిషన్ కూడా మేము కాన్స్టిట్యూట్ చేసామని. Yes. ఇక్కడ మీకు జోక్ ఏంటంటే, ఫైనాన్స్ కమిషన్ అసలు కాన్స్టిట్యూట్ చేయకపోతే మా ప్రతినిధి జీవీ రెడ్డి గారు హైకోర్టులో కేసు వేస్తే హైకోర్టు ఆర్డర్ తర్వాత ఫైనాన్స్ కమిషన్ పెట్టారండి. ఎస్ అప్పటి వరకు అసలు ఈ ప్రభుత్వం ఫైనాన్స్ కమిషన్ పట్ల అవును 4వ ఫైనాన్స్ కమిషన్ ఏదైతే గనక లోకల్ బాడీస్ కి డబ్బులు ఇవ్వమందో అది అమలు కూడా చేయలే. అవును వాళ్ళు కోర్టు ఆ కేసు తర్వాత అవును అమలు చేయాల్సి వచ్చి కోర్టు ఆర్డర్ తోటి అమలు చేయాల్సి వచ్చి అనమాట. 5వ ఫైనాన్స్ కమిషన్ అనమాట అమలు చేసి మేమే చేసామని చెప్పుకోవటం. ఆ? అవును. ఎక్కడ కోర్టు మెన్షన్ అయితే ఉండదు. ఎందుకంటే చాలా చెప్పారు సార్, చాలా చెప్పారు. ఇంకొక అంశాన్ని మనం ఒక్కసారి మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు గారి దగ్గరికి కూడా వెళ్ళి మీ దగ్గరికి వస్తా. కేంద్ర రాష్ట్ర సంబంధాలు విభజన సమస్యల పరిష్కారం అని ఒక అంశాన్ని ప్రతి చివరిలో చాలా మంచి సంబంధాల వల్ల చాలా సాధించగలిగాము. గ్రాంట్లు కావచ్చు లేదా విభజనకు సంబంధించినటువంటి అంశాల్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు ఇతరత్ర అంశాలన్నీ కూడా